నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత్ గారు. మేడం నమస్తే. నమస్తే. చెరువుల కబ్జాపై వేటు వేస్తూ వస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథన్. అయితే ఇప్పుడు హైకోర్టు రంగనాథన్పై చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. అదే కాక డైరెక్ట్గా విచారణలు కాదు, అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ కాదు, డైరెక్ట్గా అరెస్ట్ చేయమని చెప్పేసి అంటున్నారట. ఏంటి ఈ మధ్యకాలం చూసుకుంటే రంగనాథ్ గారి గురించి చాలా రకాల వింటూ వస్తున్నాం. ఆయన పేదవాళ్ళ ఇల్లు మాత్రమే పాలగొడుతున్నారని చెప్పి, అదేవిధంగా ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో ఓవైసీకి సంబంధించి దాన్ని టచ్ కూడా చేస్తలేదని చెప్పి, అదేవిధంగా ఇంకొక పక్కన చూసుకుంటే కేటీఆర్ ఫ్రెండ్కి సంబంధించి 17 అంతస్తులు ఏదైతే ఉందో దానిపైన కూడా చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఇలా చాలా వింటున్నాం. పవన్ కళ్యాణ్ గారి కోడి చెరువు పైన మాత్రం మిగతా వారు చాలామంది మాట్లాడుతున్నారు. అదేవిధంగా బొల్లా బ్రహ్మనాయుడు గండిపేట చెరువుకు సంబంధించి మాత్రం ఇప్పటిదాకా ఎటువంటి వార్తలు కూడా రాలేదు, హైడ్రా ఎటువంటి ప్రచారం కూడా చేయలేదు. ఏంటి మొత్తానికి ఎందుకని ఇప్పుడు రంగనాథన్పై చర్య తీసుకుంటున్నారు? అటు కవిత కావచ్చు, అదేవిధంగా మిగతా వారు కావచ్చు, రంగనాథన్పై చేస్తున్నటువంటి యొక్క ఆరోపణలు ఏంటంటే ఏం చెప్తారు? మనకి ఇక్కడ ఒక్కటే కనపడుతుంది, ఏదంటే పేదాడికి ఒక న్యాయం, డబ్బున్నాడికి ఒక న్యాయం లాగానే కనపడుతుంది. అంటే ఒక రాజకీయ పలుకుబడి కానివ్వండి, అది క్లియర్ కట్గా కనపడుతుంది కదా. ఇప్పుడు ఏదైతే సల్కం చెరువులో ఎంఐఎం వాళ్ళు సంబంధించిన ఓవైసీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కబ్జా చేస్తే అది నడి చెరువులో ఉంది. సో కోర్టుకు వెళ్తే కూడా పర్మిషన్ ఎన్ని నెలలు ఇచ్చింది? 3 నెలలు ఇచ్చింది. 3 నెలల్లో వెకేట్ చేయమనింది. తర్వాత వాళ్ళు దాన్ని కొట్టేయడానికి కానీ అధికారం ఉంటుంది. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి యాక్షను లేదు. అంటే ఇక్కడ ఎందుకు వాళ్ళని చూసి భయపడుతున్నారా? అంటే పేద ప్రజలైతే ప్రాబ్లం లేదు వీళ్ళకి, అంటే వాళ్ళ జోలికి వెళ్ళటానికి భయం. అంటే ఇప్పుడు అది రికగ్నైజ్డ్ కాలేజీ కూడా కాదు. సో చెరువులో తీసుకెళ్ళి కట్టారు, దౌర్జన్యంగా చేసి కట్టినట్టే. అలాంటి దాన్ని ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు వెకేట్ చేయించలేకపోతున్నారు? సో ఇక్కడ మనకి ఎందుకు భయం ఎందుకు వస్తుంది? రంగనాథన్ గారు ఇప్పుడు చేస్తే అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా. నువ్వు న్యాయంగా చేయాలి అనుకున్నప్పుడు అందరికీ ఒకటే వర్తించాలి. ఒకళ్ళకి చేసి ఇంకొకళ్ళకి చేయకుండా, అంటే ఇప్పుడు మీరు చిన్న చిన్న ఇండ్లు, అంటే మీరు చిన్న అపార్ట్మెంట్స్ కూడా లోన్స్తో తీసుకొని కట్టుకొని ఉంటారు. సో లోన్లు ఉండిపోతున్నాయి, ఇంటిపాటికి ఇల్లును కూల్చేశారు, వాళ్ళని అప్పుల పాలు చేశారు. కానీ ఈ పెద్ద పెద్ద వాటికి ఎందుకు వెళ్ళట్లేదు? అంటే పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని ఏమైనా ఒక రూల్ ఉందా? గవర్నమెంట్ ఏమైనా పాస్ చేసిందా చెప్పండి. అప్పుడు ఇంకా ప్రజలు అందరూ ఇంకా నోరు మూసుకొని ఉండటమే అవుతుంది. అసలు ఎక్కడ న్యాయం ఇది? అదే మీరు ఇప్పుడు చెప్పండి, కేటీఆర్ గారి ఫ్రెండ్ది గవర్నమెంట్ ఏదైనా అవ్వచ్చండి, న్యాయం అనేది కొంతమందికే జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ బీఆర్ఎస్ నాయకులకి వాళ్ళవి కూడా కూల్చట్లేదు కదా. అంటే ఇప్పుడు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ 17 అంతస్తుల భవనం కట్టేశారు, దాన్ని దాని జోలికి ఎందుకు వెళ్ళలేదు? అంటే అది కేటీఆర్ గారిదానా? అంటే కేటీఆర్ గారి ఫ్రెండ్దానా? అంటే ఎవరికి వాళ్ళు ఎట్లా ఉందంటే, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎలా ఉన్నారంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మేమేమీ చేయం, మీ జోలికి రాం, మీరు రేపొద్దున మీరు అధికారంకి వస్తే మా జోలికి రాకండి, ఇలా తయారయ్యారు. సో ఇప్పుడు ప్రజలకి న్యాయం చేయడానికి హైడ్రా వాడుతున్నారా, లేదంటే ప్రజల్ని నష్టపరచడానికి హైడ్రా వాడుతున్నారా? ఇదైతే క్లియర్ కట్గా చెప్పాలి కదా. ఇప్పుడు ఏమీ లేని దానికి ప్రజల్లో కూడా ఒకటి ఆలోచించాలి. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిది ఆడ ఏముంది, తోట ఉంది, దాని గురించి కాదు మనం. ఎందుకు ఆ సల్కం చెరువులో ఉన్న కాలేజీ ఎందుకు దాని జోలికి వెళ్ళట్లేదు? సో దాన్ని నిలదీయాల్సిన బాధ్యత ఉంది మనకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఏముంది, అక్కడ ఏమైనా బిల్డింగ్లు కట్టేశారా? ఏమీ లేదు. ఆ చెరువు దానంతటా దానికి వెళ్ళడానికి ఎటువంటి ప్రవాహానికి అడ్డుకట్ట కానీ ఏవీ లేదు. పూర్తిగా ఉన్నటువంటి 7 ఎకరాలు ఏవైతే ఉందో అది చెరువు పరిధిలోకి వచ్చినా సరే, ఆ చెరువు కూడా గతంలో మనం చూసుకుంటే ఆ చెరువుకు సంబంధించలేదు. అంతకుముందు చూసుకుంటే ఆయన కొన్న తర్వాత దాన్ని ఎఫ్డిఏ చేశారని చెప్పి, దాని తర్వాత అది చెరువు కింద కన్సిడర్ అయిన తర్వాత జస్ట్ ఫెన్సింగ్ ఒకటి మాత్రం వేయకుండా ఉండాల్సిందని చెప్పేసి రంగనాథన్ గారు చెప్పారు. ఇదంతా తీసి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఇటు కవిత కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేదా అటు వైసీపీ కావచ్చు చూస్తున్నాం. కానీ వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఏదైతే బొల్లా బ్రహ్మనాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపు గండిపేట చెరువుని కబ్జా చేస్తానికి వెళ్ళి దాదాపు 1500 కోట్లకు సంబంధించిన స్కామ్ ఇది. సో దాని గురించి ఎందుకని కవిత కానీ వీళ్ళెవరు కూడా పోరాడతారు లేదంటే ఏం చెప్తారు? అసలు మేము టీడీపీ వాళ్ళం, తెలంగాణలో ఉన్న టీడీపీ వాళ్ళం మాట్లాడినంత కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ కవిత గారు టీఆర్ఎస్ అని పెట్టుకున్న ఆవిడ కూడా మాట్లాడటంలే. అలా అంటే బొల్లా బ్రహ్మనాయుడు దానిలో వీళ్ళకి వాటాలు ఏమైనా వచ్చాయా? అంతే కదా. ఇప్పుడు బీఆర్ఎస్
అండ్ వైసీపీ కలిసి ఇక్కడ ఎన్నో భూములు కబ్జా చేసినట్టున్నారు ఈ లెక్కన. సో ఇవి బయటపడినా కూడా దాని గురించి ఎక్కడా కూడా డిస్కషన్ రాలా. దాని గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం, అది ఒక తోటలాగానే ఉంది, అది ఎప్పటికైనా అసలు ఆయన ఓపెన్ స్టేట్మెంట్ చెప్పాడు, మీరు అట్లా అని అది చెరువు కిందగా నిరూపిస్తే నేను ఇచ్చేస్తానని కూడా మాకు చెప్పేశారు ఆయన ఓపెన్గా. ఇంకా అంతకు మించి దాని గురించి ఫైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అసలు అది కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, ఆ ఫెన్సింగ్ కూడా నీళ్లు ఆపట్లేదు అని చెప్పి కూడా చెప్తున్నారు. సో అలాంటప్పుడు అది పెద్ద విషయం కాదు. అది కూడా కాకుండా ఆయన కొనేటప్పుడు అది ఎఫ్డిఎల్ పరిధిలో లేదు. అది 14లో కొన్నారు, 18లో అది ఎఫ్డిఎల్ పరిధికి అని చెప్తున్నారు. అంటే అది ఆయనకి తెలియని కూడా తెలియదు అప్పటికి కొనేటప్పుడు, అది చెరువు అని కూడా తెలియదు. సో అంటే దాన్ని మీద చూపెట్టే ఇంట్రెస్ట్ మిగతా వాటి మీద ఎందుకు చూపెట్టట్లేదు? అదే గతంలో మనం చూసుకుంటే హైడ్రాకి సంబంధించిన కమిషనర్ రంగనాథన్ గారు కూడా కాపు కులస్తుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద చర్యలు తీసుకోవట్లేదని మాట్లాడుతున్నారు. వాస్తవానికి కుల రాజకీయాలు అనేది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు చేయరు. అటువంటి తెలంగాణ ప్రాంతానికి కూడా ఈ యొక్క కులంని తీసుకొచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి కుట్ర కాదా అంటే ఏం చెప్తారు? అక్కడ మాట్లాడే వాళ్ళకైనా కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు ఏంటనేది తెలుసుకోవాలి. ఇప్పుడు వాంటెడ్లీ ఎవరైనా కూడా ఏదైనా మాట్లాడటానికో చేయటానికైనా కూడా కొన్ని మనం ఆలోచిస్తే అక్కడ చెట్లే ఉన్నాయి, ఆ చెట్లుని లోడేట ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళటమే కదా. మనం ఇప్పుడు చాలా చోట్ల చూస్తుంటాం చెట్లు నదుల లోపల కూడా ఉంటున్నాయి. సో దాన్ని ఎవరు కూడా పాడు చేయరు, నాశనం చేయాలని కోరుకోరు. సో అలాంటిది వీళ్ళ బాధ ఏంటో అర్థం కావట్లా. అంటే ఇప్పుడు హైడ్రా పెద్ద పెద్ద బిల్డింగ్లు వదిలేసేసి ఓన్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మొక్కలు బీకాలా, ఇదా అదే కోరుకుంటున్నారు. సో ఈ అడ్డం కట్టిన చెరువులు ఉన్న బిల్డింగ్లు ఎందుకు కూల్చట్లేదు అనేది మనం రంగనాథ్ గారిని క్వశ్చన్ చేయాలి. ఈరోజు కోర్టు కూడా అదే అడుగుతుంది. సో అలాంటి వాటిని ఎందుకు కూల్చట్లేదు, పేద ప్రజల జోలికి ఎందుకు వెళ్తున్నారు? సో ఉంటే ఇప్పుడు వాళ్ళకైనా కూడా ఒక టైం పీరియడ్ ఇవ్వాలి. వాళ్ళకి నోటీసులు ఇవ్వకనే వెళ్ళి కూలుస్తున్నారు, వీళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళ కోర్టు దగ్గర పర్మిషన్స్ తెచ్చుకుంటున్నారు. దాని తర్వాత 2-3 ఏళ్ళైనా ఇప్పుడు 2 ఏళ్ళైనా వాటి జోలికి వెళ్ళట్లేదు. అంటే ఏంటి ఇది ఎంత, ఏంటి రీజన్ ఏంటి? మనం చూస్తే నాగార్జున గారిది అయితే కూల్చారు కదా, సో అప్పుడు మటుకు కూల్చారు కదా, ఇప్పుడు ఎందుకు? దానికి కూడా టైం ఇచ్చి ఉండాలి కదా, అప్పుడు అందరికి ఒకే న్యాయం కదా. అంటే ఇక్కడ రాజకీయ నాయకులదే మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. బీఆర్ఎస్ వాళ్ళదేమో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్, ఓఏసీ ఎంఐఎం వాళ్ళదేమో ఫాతిమా కాలేజీ, వైసీపీ వాళ్ళదేమో బొల్ల బ్రహ్మనాయుడు గండిపేట చెరువు. అంటే మీరు చూడండి, ఈ రాజకీయ నాయకుల జోలికి వెళ్ళరా, వీళ్ళు ఏదైనా కబ్జా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇవే కదా మనకు కనపడుతున్నాయి. కానీ దీనిలో ఇంకోటి కూడా జరిగేది, పవన్ కళ్యాణ్ కానీ ఇట్లాంటిది కానీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనైతే కూలగొట్టేసేవాళ్ళు. అది మనకు క్లియర్గా ఈ రోజున అదే అర్థమవుతుంది. దాన్ని ఏమీ లేని మొక్కలు ఉన్నదాన్నే ఇంత ఆర్భాటం చేస్తున్నారు, ఇన్ని మాట్లాడుతున్నారు. ఇవి నడి చెరువులో బిల్డింగులు కట్టిన వాటిని వీటిని ఎందుకు తొలగించలేకపోతున్నారు? సో ఈ 3 రాజకీయ పార్టీలు ఒకటే అనేది మనకు క్లియర్ కట్గా కనపడుతుంది. దీనిలో కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఊరికి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. సో దాని వెనకాల ఎవరున్నారో కూడా ఇంకా బయట పెట్టాలి కదా. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఇక్కడ వచ్చి కబ్జా చేశాడు అని అంటే గవర్నమెంట్కి తెలియకుండా జరుగుతుందా? అదే గవర్నమెంట్ స్టాంపులు కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన సంతకాలు కావచ్చు, ఇవన్నీ ఫోర్జరీ చేయడం ఒక ఎత్తు అయితే, హైడ్రాకి సంబంధించి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ కూడా హైడ్రాకి సంబంధించిన కాపీ కూడా దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చారంటే ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోతున్నారు దానిపైన? ఒకటైతే కేసు అయితే పెట్టారు, ఓకే, కానీ అసలు ఇంకా దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరో కూడా వాళ్ళు బయటికి తీయాలని చెప్పి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అటు కవిత గారికి కావచ్చు, లేదా వాళ్ళ తండ్రి బీఆర్ఎస్కి సంబంధించిన కేసీఆర్ కావచ్చు, వీరందరికీ కూడా మిత్రులు కాబట్టేనా కొంత వీళ్ళ గురించి మాట్లాడడం లేదంటే ఏం చెప్తారు? మనకు అది ముందే తెలిసిన వైసీపీ అనేది బీఆర్ఎస్ అనేది ఒకటే. సో ఇక్కడ నుంచే ఫండ్స్, తెలంగాణ నుంచి ఫండ్స్ అక్కడికి కూడా పంపుతారు. అవన్నీ మనకు చూసాము, గతంలో అదే జరిగాయి. అలాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి కదా. బీఆర్ఎస్ అండ్ వైసీపీ అనేది చాలా గురు శిష్యుల బంధము, ఇవన్నీ వాళ్ళే చెప్తుంటారు కదా. అత్యంత ఆప్తుడు, ఇవన్నీ వాళ్ళు చెప్పిన మాటలే. సో అందుకని వాళ్ళిద్దరు కలిసి కబ్జాలు చేసినట్టువే ఇవన్నీ. ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. తెలంగాణలో కొన్ని బయటపడ్డాయి, ఆంధ్రాలోది ఇంకా. అంటే అక్కడ కూడా చాలా వరకు ల్యాండ్స్ మనం చూస్తే ఇవాళ రేపు మదనపల్లిలో 1000 ఎకరాలంట. 1000 ఎకరాలకి అందుకే కదా ఫైల్స్ తగలబెట్టేశారు రిజిస్టర్ ఆఫీస్లో.
ఇట్లాంటివి ఎన్నో జరిగి ఉన్నాయి. సో ఈ రకంగా చూస్తుంటే ప్రతి చోట కూడా అంటే హైదరాబాద్లో జరిగిన దానిలో ఇద్దరు కలిసే చేస్తున్నారు అవును. గతంలో కూడా. ఈ రోజున చూడండి ఎందుకు ఆయన కేంద్రంగా ఎక్కువ భాగం ఇక్కడ ఉండాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. తన లోటస్ ఆస్తులు పండుకి కాపాడుకోవడానికి. రావాలి, ఇక్కడే ఉండాలి అనేది ఎందుకు ప్లానింగ్? ఇక్కడ ఆస్తులు కాపాడుకోవటానికి. అది కూడా కాకుండా ఇద్దరు ఉండి గూడుపుటాన్ని చేయడానికి, అటు ఆంధ్రప్రదేశ్కి ప్రాబ్లం క్రియేట్ చేయాలి, ఇటు తెలంగాణలోనూ చేయాలి. దీనికే ఇది వేదికగా చేసుకుంటున్నారు హైదరాబాద్. సో అది మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదా. సో చూద్దాండి, ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో కూడా కూటమికి సంబంధించిన నేతలపైన దాడులు జరగడం మాత్రం అది నిజంగా ఒప్పుకున్నటువంటి అంశం. సో చూద్దాం జరగబోతుందా. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.